గా పిల్లొచ్చి మా బావకు ప్రపోజ్ చేసినట్టు కళ్ళొచ్చిందా ఏంటి? కలర్ ముగ్గు రంగు రంగుల ముగ్గు. ఒరే ఫాతుముండా కొడక, బంగారం లాంటి పిండి పడేసావు కదరా. నిన్న నుండి కష్టపడి జొన్లు జరిగిన నా కష్టాన్నంతా పాడు చేసావు కదరా. ఏంది ఇది లుల్లవుతుంది? మళ్ళీ మా అమ్మ మొదలుపెట్టింది ఏంది? అసలే రేట్లు మండిపోతున్నాయి. ఎవడిస్తారా ఈ పైసలు? ఇది మహారాజే. నీ అమ్మ నాన్నలేమో చక్కగా చచ్చి నిన్ను మా నెత్తి మీద పడేసిపోయినరు. నీకు తిండి పెట్టడమే దండగనుకుంటే నీ తింగ రేసల వల్ల ఇదొకటి. ఈ రోజు నీకు తిండి కూడా పెట్టను. పోయి అడుక్కొని తిను. ఏందే కాబోయే అల్లుని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఆ ఎవరికి కాబోయే అల్లుడు? ఆడు దిద్దుకున్నాడు చూస్తే ఇంకా విత్తన తీసుకొచ్చి ఇదిగో మామ అని దిగబెట్టినా దిగబెడతాడు. అదే ఆ నమ్మ, అదే మీ చెల్లి కూడా అలాగే లేచిపోయి పెళ్లి చేసుకొని ఇదిగో ఇన్ని మనకు అంటగట్టిపోయింది. ఎక్కడికి పోతాయి అమ్మ నాన్న బుద్ధులు? అయినా ఆస్తి లేదు, అయినా వాళ్ళు లేరు. ఇంకా ఏం చూసేయాలయ్యా నా బిడ్డ నీ అల్లునికి? అమ్మా నువ్వు ఒర్రాగే, లోపలికి పో. ఏయ్ తెచ్చేది నేను, పెట్టేది నేను, నీకేం చేసేడుతున్నది? నువ్వేం ఇంటి నుంచి వచ్చేటప్పుడు అగ్గిడ పైన తెచ్చినవా? రూపాయి కూడా తేలేదు. ఏదో నీ ఆస్తి కరిగినట్టు మాట్లాడుతున్నావు. నీకు గతి లేనందుకే పెళ్ళం చచ్చిన నాకు రెండో పెళ్ళం వచ్చినావు. అను అను, దీని వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు ఇంట్లో సిగ్గు లేకుండా వడిసేస్తారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా బాగుండు. ముందటి నుంచి పిసపిసోడుతా నీకు తెలుసు కదా, ఇంకెందుకు బావ బాధపడుతున్నావు? ఊరుకో బావా. లేదురా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వేరే ఎక్కడైనా ఉండి అక్కడే పని చూసుకుందాం అనుకుంటున్నా. ఏంది వెళ్ళిపోయేది? చూడు బావా, మీ అమ్మ నాన్న పోయిన తర్వాత మీ షేన్ మేము తీసుకోలేదా? లేకపోతే మా షేన్ ఏడు ఉండే? మా అమ్మ కూడా మొన్నదాకా కైకిలు పోయింది. మీ షేన్ వచ్చినప్పటి నుంచే ఇంట్లో కూర్చొని తింటుంది. అయితే దాన్ని నెత్తికి కళ్ళు వచ్చినాయి. చల్ నువ్వు అన్నీ పట్టించుకోకు. నువ్వు ఇట్లా పిసపిసి ఆలోచించకు. బా అన్నాడు, ఇంటికి పోదాం. లేవు. లేదురా, నేను రాను. జాఫర్ గాడు నాకు ఆటో నేర్పిస్తా అన్నాడు. ఆ ఆటో నేర్చుకుని అది నడుపుకుంటూ బయటనే ఉండిపోతా. ఎవరు? మన జాఫర్ ఆడా? ఆడు జాఫర్ ఆడు కాదు, జఫా గాడు. దాని మాటలు నమ్ముతున్నావు నువ్వు? ఆడు అని ఏషాలు. సరే అనువా ఒక్కడేపు పిండి ఎందుకు కింద పడ్డది? మళ్ళీ నీ పిల్ల చైలవ్ చెప్పినట్లు అనిపించిందిలే. అయినా ఇదే మంచిలేగో. కళ్ళ కూడా గా పిల్ల చైలవ్ చెప్పాలా? కనీసం కళ్ళనే డైరింగ్ చేయవా? మరీ ఇంత భయపడితే పనులు బాబు. నువ్వేమన్నాను? అరే బావ నవ్విండు. నీ ఇగ్నసాడో నాకు తెలిసిపోయింది బావా. ఇగో బావు, నువ్వు పోతే పో గానీ గుట్టు చేతులతో మాత్రం పోవద్దు. నందు చేతిని నీ చేతిలో పట్టుకునే పోవాలా. ఆమె చెప్పినట్లు ట్రిపుల్8లో సీట్ తెచ్చుకో. అందులో ఎట్లా 6 సంవత్సరాలు ఒకే దగ్గర చదువుకోండి. తర్వాత మంచి జాబ్ తెచ్చుకోండి, మంచిగా పెళ్లి చేసుకోండి. అప్పటిదాకా ఫుల్ సభలో నేనుంటా. వట్టి అమ్మ మాటలు, ఆ ఫాల్తు జఫాన్ మాటలు పట్టించుకోకు. సరే. అవునాను బాబు, నీకు విషయం తెలుసా? ఇవాళ మన 10th క్లాస్ రిజల్ట్స్. వట్టి 10th క్లాస్ రిజల్ట్సే కాదు, నీ ప్రేమక రిజల్ట్స్ కూడా. ఇప్పుడు మండల్ ఫస్ట్ వచ్చినావు అనుకో, 6 సంవత్సరాలు ట్రిపుల్8నే. రే మన జఫాగాడు రా. అరే బా, ఎక్కడ పోయిర్రా? నీకోసం చూస్తున్నా. మన 10th క్లాస్ రిజల్ట్స్ రా. మన మా 10th క్లాస్ రిజల్ట్స్ అను. ఏంది మేము కూడా రాసినాం ఎగ్జామ్స్. రాసినా కాదురా, రాసుకుంటానే ఉన్నావు 6 సంవత్సరాల నుండి. ఏజ్ బార్ అయినా కూడా. అరే మీరేమన్నా అనుంటారా బాయ్, కానీ ఏజ్ బార్ మాత్రం అనుకుంటారా బాయ్? మంచిగా చెప్తున్నా. ఏజ్ బార్ కానీ ఏజ్ బార్ అనుకుని నీకేమంటారా? అయినా 10th పాసే ఏం చేస్తావు? చక్క ఆటో నడుపుకోపో. అరే కాలేజ్కి వెళ్ళాలని చిన్న కోరికరా బాయ్. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంతే. రే ఈసారైనా పాస్ అవుతావా? పక్కా పాస్ అవుతారా. పోయినసారి కూడా గిట్లనే అన్నావు. నువ్వు నమ్మవు గాని. అరే బా, ఈసారి మంచి సార్ పడ్డాడు రా. మస్తు నకలు కొట్టిన. ఈసారి గ్యారంటీ పాస్ రా. చెప్పినట్టే పెద్ద లైన్ ఉన్నదిరా బాయ్. నీ ఏడికి రాగో, వీడు లైన్ లో నిలబడు. నేను ఇన్ని పని చేస్తారా బాయ్? చెప్పు. రే ఎవడరా అక్కడ అబద్ధం ఆడుతున్నది? నెత్తి తిరుగుతున్నదా? ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరు వచ్చిండ్రు. చక్కగా లైన్ లో నిలబడు. నీ లైన్ నిలబడు. జోక్ చేసిన.
నువ్వు పాస్ అయినావు. నువ్వు కూడా పాస్ అయినావు. మా పక్కింటి పోయి పాస్ అయిందిరా పోయి. నేను ఇట్లా పాస్ అయిపోతే మా ఇంట్లో నైజం మొత్తం పోతుంది. ఏం చేద్దాంరా ఇప్పుడు? నువ్వు పాస్ అయినావమ్మా. పూలందరూ పాస్ అయిపోతారు, మా సంగతి ఏంద్రా? నువ్వు పాస్ అయినావు పో. నువ్వు ఫెయిల్ అయినావు. పోతే నా బతుకంత గుళ్ళే పూజలు చేస్తుడు అయ్యోడు. నువ్వు మాల్ ప్రాక్టీస్ లో ఉన్నావు. ఇంకో 10 రోజులు అయితే పాసో ఫెయిలో తెలుస్తుంది నీకు. జరుగు. జరుగురా. అందరికి 10వ తారీఖు పరీక్ష అయితే ఈయనకి ప్రేమ పరీక్ష. పోరా. నువ్వు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినావు.